ఏడు నుంచి తెసుకోవాలి. ఇది విజయ్ పాల్ హోమ్ అన్నమాట. దేవుడు నిశ్చయించి కడుతున్న బహు సుందరమైన ఇల్లు. మహిమస్వరూపి నీ దాసుని నాయన ఈ యొక్క బిల్డింగ్ కోసం ప్రార్థిస్తున్న ప్రభువా, మేస్త్రి వీరే కోసం ప్రార్థన చేస్తున్నా. తన దగ్గర పనిచేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ ఇల్లు కట్టుబడి అంతట్లో ప్రభు మీరు తోడుగా ఉండండి. ఆయన పిల్లలందరికీ కూడా మీరు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నా. ఏ ప్రమాదాలు లేకుండా చక్కగా ఈ బిల్డింగ్ తయారవటకు, అంతేకాకుండా ఇక్కడ పనిచేసిన బిడ్డలందరికీ మేలు జరుగుటకు సహాయం చేయండి. వారిని దీవించి ఆశీర్వదించండి. వారి భార్య పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇల్లు కట్టుకుంటున్న విజయ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో ప్రభువా, ఈ యొక్క పిల్లల దగ్గర ప్రార్థన చేస్తున్న నాయన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున అయ్యా ఈ నీళ్లు పోసి ప్రతిష్ఠిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ యొక్క బిల్డింగ్ ప్రతిష్ఠిస్తున్నాను. మహిమా స్వరూపి ఇదిగో ప్రభువా, ఈ యొక్క ప్రభు నాయన పునాదికి ప్రభు నాయన ఆయా మట్టి వేస్తున్న ప్రభువా, ఈ పునాదులు ప్రభు అయ్యా నాయన గట్టిగా ఉంచండి ప్రభువా, స్ట్రాంగ్ అవటం సహాయం చేయండి అయ్యా. నా ఇంటికి పునాది ఎంతో ముఖ్యమైనది కనుక బలంగాను స్థిరంగాను ఉంచండి అయ్యా. నాయన మీ కృప తోడుగా ఉంది. పని చేస్తున్న బిడ్డలందరినీ గుర్తు చేసుకోండి. ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుత కార్యం జరిగించి అయ్యా ఈ యొక్క పని ద్వారా వారందరూ మేలు పొందుకుంటే సహాయం చేయండి. ఈ బిల్డింగ్ ని స్థిరపరచు, బలపరచు అయ్యా. నీ కృప తోడుగా ఉంచు. ఈ ఇల్లు కట్టుకుంటున్న విజయ్ని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున బట్టి అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ యొక్క పునాది వేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మహిమ స్వరూపి నీ దాసుని ప్రభువా, ఇక్కడ పునాదులు వేస్తాం. ఈ పునాదులు స్ట్రాంగ్ గా ఉంటే సహాయం చేయండి. మీ శక్తిని బలము ఈ కుటుంబంలో ఈ స్థలం మీద ఉంచండి. చీకటి ప్రభావం నుంచి మీరు కాపాడండి అయ్యా. ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాం ప్రభువా, నీ వెలుగు ప్రకాశింపచేయండి. యేసు పరిశుద్ధం బట్టి అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇదే మేస్త్రి అయ్యో సిమియోన్ అన్నప్పుడు సిమియోనా ఎంతమంది మొత్తం? ఆరుగురా? ఆరుగురికి ఒక్కొక్క 100 ఇయ్యా, మేస్త్రికి ఒక 500 కంకర